దేవుని పరిశుద్ధ నామమున ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధులుగా ఈ విధంగా మనం కూడుకోవటం దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసమే అయినందుకు మన దేవుని వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా. పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో సొంత తెలివి, స్వనీతి, ఈ విధంగా దేవుని జ్ఞానము, సుబుద్ధి, స్వస్థ బుద్ధి, వీటి గురించి సరైన అవగాహన మనం కలిగి ఉండాలని, ముఖ్యంగా బేసికల్గా స్థిరమైన బుద్ధి అనేది మనకి ఎంతో ముఖ్యమైనది అని మనము పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడుతున్నాం కదా. అది మనం జ్ఞాపకం చేయాలి. బోధకుడు ఎవరమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు బోధకుడు, మానవుల బోధ కాదు. ఏంటమ్మా? పరిశుద్ధాత్మ దేవుని బోధ. కాబట్టి బోధల ప్రకారం ఏంటమ్మా? స్థిరమైన బుద్ధి అనేది మనకి ఎంతో ముఖ్యమైనది. ఆ స్థిరమైన బుద్ధి ద్వారా భక్తుడైన మోషే ఆయన ఐగుప్తుతనం కంటే దేవుని ప్రజలతో శ్రమ ఏమేలని ఎంచడం, తర్వాత ఇశ్రాయేలు పట్ల ఆయనకు ఆశ కలగటం, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క మాట యొక్క విలువను తాను గుర్తించాడు. ఏంటంటే ఆయన మాట ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చేరుస్తాను. ఆ మాటను గురించిన ఆలోచన మాత్రమే ఆయన కలిగి. నా బేసికల్గా పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన మాట ఏంటమ్మా? ఆయనకి ఇంకేదో కావాలా? ఏంటమ్మా? దేవుని మాట వ్యర్థం కాకూడదు. దేవుని మాట వ్యర్థం కావాలి. దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను, దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి. ఏది? కొరింథీ పత్రికలో చూస్తాం మనం. దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవును అన్నట్టు. అవునంటే ఆమెన్ అని రాసినట్టు. ఏంటమ్మా? అవును అంటే ఏంటమ్మా? ఆమెన్. అలాగే అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క మాట అనేది వ్యర్థము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అనేది మనకు కావాలి. దేవుని యొక్క కార్యము, ముఖ్యంగా శిలువ కార్యం అనేది వ్యర్థం కాకూడదు. శిలువ కార్యం అనేది వ్యర్థం కాకూడదు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ శిలువలో త్యాగం అనేది వ్యర్థం కాకూడదు. శిలువ ప్రేమ, మొదటి ప్రేమ అనేది వ్యర్థం అవటం వీల్లేదు. మన ఆలోచన అంతా కూడా వీటి మీద కాన్సన్ట్రేషన్. దేవుని వాగ్దానాలు ఉన్నాయి, వాగ్దానాలన్నీ కూడా, ఈ వాగ్దానాలన్నీ కూడా మనం సంపూర్తి చేయాలని దేవుని యొక్క చిత్తమైంది. అది ఎవరమ్మా? క్రీస్తునందు మాత్రమే అది సాధ్యమైంది. ఎక్కడ సాధ్యమైందమ్మా? క్రీస్తునందు మాత్రమే అవును అన్నట్టుగా ఉన్నాయి. క్రీస్తు నందు మాత్రమే అంటే, క్రీస్తు అంటే అభిషిక్తుడు అంటే సంఘము, ఆయన శరీరము. సంఘము నందు మాత్రమే అది ఎక్కడమ్మా? అది సంపూర్ణమవుతుంది. అందుకే సంఘంలో కావాల్సింది ఏంటంటే స్వస్థ బుద్ధి, తర్వాత స్థిర బుద్ధి. ఆ స్థిర బుద్ధి లేకపోతే ఏముంటుందమ్మా? నెమ్మది కనపడదు. అక్కడే మనం తెలుసుకోవచ్చు సహోదరా. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి ఒక చక్కటి జీవితాన్ని దయచేసి ఉంటున్నాడు. అమ్మ, నెమ్మదిని మనము కలిగి ఉండాలని దేవుని చిత్తం. దేవుని వాక్యంలో నెమ్మది, ఆత్మకు అక్కడ నెమ్మది అనేది ఎంతో ముఖ్యమైనది. కనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించిన వారంగా ప్రభు సన్నిధిలో కనబడుతుందాం. ఆయన వాగ్దానం తప్పదానికి వీల్లేదు అనే ఒక ఆలోచన మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఆయన నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు. ఆయన మాట నెరవేర్చాలంటే కేవలం సంఘం ద్వారానే అది తాను చేయగలుగుతాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కనుక ఇంకా మనం బాధ్యతను పెంచుకొని మన ఆ యొక్క కార్యాన్ని మనము
జరిగించబద్దులమైంటున్నాం. ప్రభు మనల్ని ప్రేమించి ఉంటున్నాడు కనుక ఉదయకాలంలో కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ బుద్ధి దయచేస్తున్నామా? వినుబుద్ధి. ఎప్పుడు? శిష్యునికి ఎప్పుడు? ప్రతి ఉదయమున ఏం చేస్తున్నాడు దేవుడు? వినుబుద్ధి నాకు కలిగించగా. వినే బుద్ధి ఎప్పుడు రావాలమ్మా? ఎప్పుడో కాదు, ప్రతి ఉదయం, ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ సెక్షన్. అంతే. ఆ మార్నింగ్ అనేది ఎంతో ముఖ్యమైనది. ఆ ఉదయకాలంలోనే వినుబుద్ధి కలిగేటట్లుగా మనం సమస్తాన్ని కూడా సిద్ధపరచుకోవాలి. అలా ఉంటే ఏమిద్దామా? నేను తిరుగుబాటు చేయను. అక్కడ మా వాక్యం, తిరుగుబాటు అనేది మన జీవితంలో ఉండదుగా. మాటకు లోబట్టమే చేతైతే ఇంకేది చేత. ఎందుకంటే ఉదయకాలంలో వింటూ నేర్చుకుంటే దినమంతా కూడా వినే బుద్ధి ఉంటుంది. ఉదయకాలంలో వినకపోతే ఇక తర్వాత వినడానికి మనసు ఒప్పదు. ఆ ప్రాక్టీస్ అనేది అది కంటిన్యూ అయిపోవాలి. అందుకే వినే బుద్ధి అనేది ఉదయకాలంలోనే శిష్యునికి కంపల్సరీగా కావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దానికోసం మనం ప్రాధేయపడాలి, దానికోసం మనము ప్రయాసపడాలి. ఈ యొక్క స్వస్థ బుద్ధి, ఈ యొక్క స్థిరమైన బుద్ధి అనేది మనకి ఏంటంటే ఒక వెలుగు లాంటిది. ఏంటమ్మా? ఇట్ లైట్స్. ఏంటమ్మా? ఈ స్థిరమైన బుద్ధి అనేది ఏంటమ్మా? ఒక వెలుగు లాంటిది. ఇట్ ఈస్ లైట్. ఇది మారదు. దేవుని ప్రేమ మారదు.